సో F2 సినిమా గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా దగ్గరయ్యారు. సినిమా అంతా ఒక లెవెల్ అయితే మీ ఒక్క డైలాగ్ మాత్రం ఇంకో లెవెల్. అంతేగా అంతేగా. సో ఈ అంతేగా అంతేగా డైలాగు మీ పర్సనల్ లైఫ్‌లో ఎప్పుడైనా యూజ్ అయిందా సార్? అంటే 100% యూజ్ అవుతుందమ్మా. అంతేగా అంతేగా అనే డైలాగ్‌ని మనం కేవలం భార్య అని చెప్తే భర్త అనే అంతేగా తీసుకుంటే చాలామంది అనొచ్చు. ఇద్దరు కదా మ్యూచువల్. మ్యారేజ్ ఈజ్ ఎ మ్యూచువల్ అగ్రీమెంట్ బిట్వీన్ 2 పీపుల్. 2 హృదయ స్పందనాల కలయిక ప్రేమ, 2 జీవితాల కలయిక పెళ్ళి. ప్రేమ అంటే ఇద్దరు ఒకరినోటి చేసుకోవచ్చు. తండ్రి కూతురు ప్రేమ అవ్వచ్చు, భార్యాభర్తల ప్రేమ అవ్వచ్చు. ఎవరైనా 2 హృదయాలు ఒకరినోటి లైక్ చేస్తే అది ప్రేమ అవుతుంది. కానీ 2 జీవితాలు మమేకమై ఒకటోటి కలిస్తే అది పెళ్ళి అవుతుంది. సో అంతేగా అంతేగా అన్నది భార్య అని చెప్తే భర్త, భర్త అని చెప్తే భార్య అనే కిందే తీసుకోకుండా అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేసామనుకోండి, అప్పుడు అంతేగా అనొచ్చు కదా. ఇప్పుడు నీ భావాలు నీవి, నా భావాలు నావి. సో నీ భావాలకి నేను స్పేస్ ఇచ్చి, అరే ఈ అమ్మాయి చిన్నపిల్ల, ఈ అమ్మాయి కూడా కొన్ని స్వతంత్ర భావాలు ఉంటాయి, ఐ షుడ్ యాక్సెప్ట్ అని నేనంటే అంతేగా కదా. అలాగే మీరు కూడా మా నాన్న వయసు వాళ్ళు, వీళ్ళ భావాలు వీళ్ళకు ఉంటాయి, వాళ్ళ రోజుల్లో అలా ఉండేది కాబట్టి వాళ్ళు అలా ఉన్నారని మీరు కూడా అనుకుంటే అంతేగా. సో అంతేగా అంతేగానే నా దృష్టిలో యాక్సెప్టింగ్ సంబడీస్ స్పేస్, యాక్సెప్టింగ్ సంబడీస్ ఒపీనియన్స్, యాక్సెప్టింగ్ సంబడీస్ క్వాలిటీస్, ఇది అంతేగా అంతేగా అంటే. సో ఎనీహో మా జీవితంలో కూడా నా భార్య అని చెప్తే నేను అంతేగా అంట, నేనేం చెప్తే ఆవిడ అంతేగా అంటారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ జానర్ ఆల్ టుగెదర్. ఎప్పుడంటాం మనం? అవతల వ్యక్తి మీద నమ్మకం ఉన్నప్పుడు, అవతల వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు, అవతల వ్యక్తి తప్ప నాకు గత్యంతరం లేదు, జీవితాంతం నా భాగస్వామి అని తెలిసినప్పుడు ఇంక రెండో ఆప్షన్ ఏముంది? అంతేగా అనకుండా. ఒక ప్రయాణికుడు రైల్లో కలిస్తేనే, ఫ్లైట్లో కలిస్తేనే ఓ గంట సేపు ఈయన పక్కన కూర్చోవాలని ఆయన ఏం చెప్తే తలక చెప్తున్నాం కదా. జీవితం అనే రైలు, జీవితం అనే ఫ్లైట్ ఎక్కితే మనం మన లైఫ్ పార్ట్నర్ స్పౌస్ తోటి మనం కలిసి ఉండడంలో తప్పే ఉందని నేను అనుకుంటున్నాను.